ఒకటే ఒక ప్రశ్న అడుగుతా, దానికి సూటిగా సమాధానం చెప్పండి. అడగండి అన్న. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిండా చంపేశారా? చనిపోయిండా చంపేశారా? చనిపోయిండా చంపేశారా? ఆయన అనుమానాస్పదమైనటువంటి మృతిగా మాత్రం నేను చెప్తాను. చనిపోయిండా చంపేశారా? నేను పక్కన చూడలేదు కదా. చనిపోయిండా చంపేశారా? ఆయన చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఆయన ఎలా చనిపోయాడు అన్నదే ప్రశ్న ఇప్పుడు. కానీ చంపేశారు అనే చెప్పి ఇదే అజయ్ బాబు గారు మొదటి నుంచి మాట్లాడుతున్నాడు, వాదిస్తున్నాడు కదా. అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం. అది యాక్సిడెంట్ అంటే అంత గుడ్డిగా నమ్మలేకపోతున్నాం మేము. ఎందుకంటే అక్కడికి వెళ్ళామన్నా, చనిపోయిన వ్యక్తిని చూసాం. రోడ్డు దగ్గర నుంచి 5-6 అడుగుల పక్కన బండి పడిపోయి ఉంది. ముఖానికి ఉండే స్పెడ్స్, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే ఆ కళ్ళద్దాలు పగిలిపోవాలా వద్దన్న? కళ్ళకు పెట్టుకున్న అద్దాలు పగిలిపోవాలి, వాటిని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టారు. మూతుకుండే మాస్క్ పక్కన పెట్టుంది. అది ఎట్లా సాధ్యం? నాకు కాదన్నా, ఇప్పటికీ కూడా ఎంతో మంది వెళ్ళి ఆ ప్లేస్ని చూసి వస్తున్నారు. బండి యాక్సిడెంట్ అయినప్పుడు డూమ్ లైట్ ఎక్కడో పగిలిపోయింది, సరే చిన్న దెబ్బ తగలదా బండికి? బండి మనిషి మీద అలా పడుకోబెట్టినట్లుగా పడిపోయింది. యాక్సిడెంట్ అయితే మనిషి ఒక వైపు పడతాడు, బండి ఒక వైపు పడుతుంది, కనీసం పక్క పక్కన పడతారు. దుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటుందా? అదే ప్లేస్లో రక్తం అంటిన కర్రలు ఉన్నాయి. దాదాపు 24 గంటలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయాల. అదంతా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎట్లా యాక్సిడెంట్ అన్న ఒక అనుమానం